ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ రెండవ సెషన్లోనికి మేము నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మరిన్ని మాటలు నేర్చుకుని మరింతగా మేము బలపడటకు సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అపకారితో సహకారి అన్న అంశంలో మొదటి భాగాన్ని ముగించుకొని రెండవ భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. మొదటి భాగంలో 6 గ్రూపులలో కొంతమంది స్త్రీలను లేదా సహకారులను మనం చూస్తూ ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి బలహీనతల వలన వారు అపకారైన అపవాదికి చోటిచ్చి వారి జీవితంలో ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోయారో మనం చూసాం. అందులో మొదటి గ్రూపులో హవమ్మ గారు, రెండవ గ్రూపులో శారమ్మ గారు, మూడవ గ్రూపులో లోతు గారి భార్య, నాలుగవ గ్రూపులో లోతు కుమార్తెలు, అలాగే యాకోబు గారి కుమార్తె, ఐదవ గ్రూపులో రెహబాము భార్య అయినటువంటి మయక, ఆరవ గ్రూపులో యెజెబెలు, అతల్య. వీళ్ళందరినీ చూసినటువంటి మనం వారి జీవితంలో జరిగిన తప్పులు, కొంతమంది జీవితాల్లో జరిగిన పొరపాట్లు మన జీవితాల్లో జరగకుండా జాగ్రత్త పడాలి, అపవాదికి చోటు ఇవ్వకుండా. అది ప్రధాన ఉద్దేశం. ఈ రెండవ సెషన్లో మరికొంతమందిని మరొక 6 గ్రూపులలో పెట్టుకొని మనం ఆలోచిద్దాం. అనగా 7వ గ్రూప్లోకి వెళ్తున్నాం. ఈ 7వ గ్రూప్లో ఒక స్త్రీని నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. ఈవిడ తన జీవితంలో చేసిన తప్పు ఎంత పెద్దదంటే, ఇంతవరకు మనం చూసిన 6 గ్రూపులలోని స్త్రీలందరికంటే ఈ స్త్రీ చేసిన తప్పు చాలా పెద్దది అని ఒక రకంగా మనము ఒక మాటను బట్టి చెప్పొచ్చు. ఇంతకు ఎవరు ఆ స్త్రీ? ఆ స్త్రీ పేరు నోవద్య. ఏం పేరు ఆ స్త్రీ పేరు? నోవద్య. ఎక్కడ కనబడుతుంది ఈ స్త్రీ అని ఆలోచిస్తే, ఈవిడ ఒక ప్రవక్త్రి. అందరు వింటున్నారుగా? ఈవిడ ఒక ప్రవక్త్రి, దేవుని సేవకురాలు అని పిలువబడుతోంది సమాజంలో. అది నెహెమ్యా గారి కాలం. కొంచెం పరిచయం చేస్తాను. నెహెమ్యా గారంటే బైబిల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి. అర్థహశస్త అనే పారసీకపు రాజు దగ్గర గిన్నెను అందించేవాడుగా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాడు ఆయన. యెరూషలేము దేవాలయం పూర్తయింది, కానీ యెరూషలేము చుట్టూ ప్రాకారం పూర్తవ్వలేదు. బబులోను చెరలోనికి కొనిపోబడిన తర్వాత, తిరిగి విడుదలైన తర్వాత యూదులు దేవాలయం అయితే పూర్తి చేసుకోగలిగారు, కానీ యెరూషలేం పట్టణం చుట్టూ ప్రాకారాన్ని పూర్తి చేయలేదు, కట్టలేదు. దానివలన జరిగే నష్టం ఏంటంటే, లేదా జరుగుతున్న నష్టం ఏంటంటే, అప్పుడు యెరూషలేము దేవాలయంలో దేవునికి సంబంధించిన యాజక ధర్మాలు కానీ, ఆరాధనా కార్యక్రమాలు కానీ, అర్చనలు లేకపోతే మిగిలిన ఆరాధనా కార్యక్రమాలు జరగట్లేదు.
దేవాలయం పూర్తయి కార్యక్రమాలు జరగకపోతే ప్రయోజనం ఏంటి? ఎందుకు జరగట్లేదు అని అంటే సెక్యూరిటీ లేదు. ఒక పట్టణానికి భద్రత ఎప్పుడు ఉంటుంది అంటే ఆ పట్టణం చుట్టూ ప్రాకారం ఉన్నప్పుడు, లేదంటే శత్రువులు అవలీలగా లోపల ప్రవేశించి ఆ పట్టణస్థులను ఓడించి లేకపోతే వారిపై విజయం సాధించి వారిని లోపరుచుకుని దోచుకుంటారు. అందువలన అక్కడికి వచ్చి ఉండడానికి ఎవరికి ధైర్యం లేదు. మన లోపల దేవాలయంలో దేవుని కార్యక్రమాలు జరగాలంటే త్వరగా యెరూషలేం పట్టణం చుట్టూ ప్రాకారం కట్టబడాలి. అది తెలుసుకున్న నెహెమ్యా గారు ఉద్యోగంలో లాంగ్ లీవ్ అప్లై చేసి లాంగ్ లీవ్ పెట్టుకొని రాజుగారి దగ్గర, చక్రవర్తి దగ్గర అనుమతి తీసుకుని యెరూషలేంకి వచ్చి ఆయన ప్రాకారాన్ని కట్టించే పనిని భుజాలపై వేసుకున్నాడు. వ్యక్తిగతంగా ఆయనకు బాగానే ఉంది, మంచి ఉద్యోగం. రాజుగారి పక్కన ఉద్యోగం అంటే అది చాలా పెద్ద ఉద్యోగం. వెల్ సెటిల్డ్ నెహెమ్యా గారు అంటే మంచి సెటిల్ అయినటువంటి మనిషి. కానీ దేవుని పని కోసం ఉద్యోగాన్ని పక్కన పెట్టి వచ్చి యెరూషలేము పట్టణం చుట్టూ ప్రాకారం కట్టించడానికి పూనుకున్నాడు. దానికి ఎవరు మద్దతు తెలియచేయాలి? దేవుని పిల్లలు ఎవరైనా కూడా దానికి మద్దతు తెలియచేయాలి. ఒకవైపు ఏమో ఈ ప్రాకారం కట్టబడకూడదని సన్బల్లటు, టోబియా అనే ఇలాంటి అన్యజనులు ఎన్నో శ్రమలు కలిగిస్తున్న నెహెమ్యా గారు పట్టుదలగా ముందుకెళ్ళిపోతున్నాడు. అయితే ఈ ప్రాకారం కట్టబడకుండా నెహెమ్యా గారిని అధైర్యపరిచే ప్రయత్నం చేసిన వారిలో ఎందరో ఉండగా ఆ అందరిలో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రవక్త్రిగా పేరుగాంచిన నోవద్య కూడా ఉంది. ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం. ప్రియులారా, మీరు 10వ వచనం నుండి 14వ వచనం వరకు రాసుకోండి. కొంచెం సందర్భం అర్థమవుతుంది. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 10 నుండి 14 వచనములు. అయితే నేను 14వ వచనం మాత్రం చదువుతున్నాను. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను, సన్బల్లటును, నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, నోవద్యా అను ప్రవక్తని జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాడు నెహెమ్యా గారు. సన్బల్లటు, టోబియా అనే వాళ్ళు అన్యజనులు. ప్రాకారం కట్టబడకుండా ఆపాలి అనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారంటే అర్థం ఉంది. కానీ ప్రవక్తలుగా, ప్రవక్త్రిగా పేరుగాంచిన వీరు ప్రాకారం కట్టబడకుండా అడ్డుపడడం ఏంటి? వద్దా? పైపెచ్చి వీళ్ళందరూ ప్రవక్తలట. చూడండి ప్రార్థనలు ఏమంటున్నాడు ఆయన. నన్ను భయపెట్టవాలేనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలు భయపెట్టాలనుకుంటున్నారా నెహెమ్యా గారిని? సినిమా థియేటర్ ఏమైనా కడుతున్నాడేంటి అక్కడ? ఎందుకు భయపెట్టాలనుకుంటున్నారు? అందులో ఈ ప్రవక్త్రి కూడా ఉంది, నోవద్య. ప్రాకారం కట్టబడితే దేవాలయం ఓపెన్ అవుతుంది కదా. దేవాలయం తెరవబడితే అక్కడ దేవునికి ఇష్టమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి కదా. దేవునికి నచ్చే కార్యక్రమాలు, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు జరిగితే ప్రవక్తలుగా, ప్రవక్త్రిగా మీరు సంతోషించాల్సిన కార్యక్రమాలు కదా. ఎందుకు మీరు నెహెమ్యా గారిని భయపెట్టాలనుకుంటున్నారు? అంటే ప్రాకారం కట్టబడకూడదనా? ప్రాకారం వద్దనా? ఎవరు చెప్పారు? ఎవరు పురికొల్పుతున్నారు మిమ్మల్ని ప్రాకారం వద్దని? ఆ పై సందర్భాన్ని చూస్తే వీళ్ళు చాలామందికి లంచాలు ఇస్తున్నారట. సన్బల్లటు, టోబియా ఇలాంటి వారు కొంతమందిని ఎన్నో ప్రయత్నాలు చేశారు. నెహెమ్యా గారు ఎక్కడికి కూడా అసలు రాజీ పడట్లేదు. బయటున్న వారిగా ఎన్నో ప్రయత్నాలు చేసిన నెహెమ్యా గారు తలదించకపోయేసరికి లోపలున్న వారి చేత నెహెమ్యా గారిని ఇబ్బంది పెట్టించాలని. మరి లోపలున్న వారు దేనికి పడిపోతారు? మరి బయటున్న వాళ్ళు ఏదైనా వీళ్ళకు ముట్ట చెప్తే దానికి కకృతి పడిపోయే అవకాశం ఉంది.
యేసుప్రభుని పట్టుకోవాలని ఎంతోమంది ట్రై చేశారు, కానీ యూదా ఇస్కరియోతునే వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేశారు. లాస్ట్కి ఫైనల్ అటెంప్ట్ అది. లోపల ఉన్నవాడు సహకరిస్తే పని ఈజీ అవుతుంది కనుక. అందువలన యెరూషలేము చుట్టూ ప్రాకారం కట్టపడకుండా ఆపాలనే వాళ్ళు చేసిన అనేకమైన ప్రయత్నాలలో ఈ ప్రవక్తలను ప్రవక్త్రిని కూడా కొని ఉండొచ్చేమో బహుశా. ఎందుకు నోవద్య అని అడుగుదాం ఈరోజు. నోవద్య, నువ్వెందుకు ఈ తప్పు చేసావు? ప్రాకారం కట్టబడకుండా ఆయన ఆపాలని ఎందుకు ప్రయత్నం చేశావు? ఒక ఉద్యోగస్తుడిగా ఉండి ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి ఇక్కడ పని చేస్తుంటే నీలాంటి వారు 10 మంది వెనకలు నిలబడితే పని ఇంకా త్వరగా అవుతుంది కదా. సేవకులుగా ఉన్నవారు ఇంకా ప్రోత్సహించాలి, ప్రజలను పురికొల్పి మీరు కూడా పనిలోనికి దిగండి అని మీరు ప్రోత్సహిస్తే పని ఇంకా సులభం అవుతుంది కదా. సేవకులుగా ఉండి సేవకురాలిగా ఉండి నువ్వు దానికి అడ్డుపడుతున్నావు అంటే దాని వెనకాల ఏదో దురాశలు ఉన్నాయి. బహుశా అన్యజనులైనటువంటి వీళ్ళు ఇచ్చే లంచానికి ఏమైనా ఆశపడ్డారా? లేకపోతే ఈ ప్రాకారం కట్టబడితే చరిత్రలో ఎప్పటికీ నెహెమ్యా గారి పేరు నిలిచిపోతుందనా? అది నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావనా? నోవద్య చేస్తున్న తప్పు పనికి అడ్డుపడుతోంది, అది మీరు గమనించాలి. ఇక్కడ అసలు స్త్రీ అంటే సహకారి అనుకుంటున్నాం. సహకారం అంటే దేవుని పనికి సహకరించాలి అని నేర్చుకుంటున్నాం మనం. దేవుని పనికి సహకరించవలసిన దానిగా ఉండవలసిన నీవు సహకరించడం తర్వాత సంగతి జరుగుతున్న పనికి అడ్డుపడుతున్నావే. ఈరోజు కూడా చాలా సందర్భాల్లో చాలామంది పనికి అడ్డుపడుతుంటారు. నోవద్య చేసిన తప్పు పనికి అడ్డుపడడం. ఒకటి, పనికి సహకరించకపోవడం ఒక తప్పు అయితే, జరుగుతున్న పనికి అడ్డుపడడం అనేది రెండవ తప్పు. చూస్తున్నారా? మీరు గమనించాలి. ఒక్కొక్క గ్రూప్లో ఉన్నవారు ఒక్కొక్క తప్పు చేస్తున్నారు, అది మీరు గమనించండి. హవమ్మ చేసిన తప్పు వేరు, శారమ్మ చేసిన తప్పు వేరు. ఇలా ఒక్కొక్కరిది మీరు చూస్తే నోవద్య చేస్తున్న తప్పు వేరు. ఎందుకు అందరికంటే ఈవిడ చేస్తున్న తప్పు పెద్దదంటున్నానంటే, ఈవిడ ప్రవక్త్రిగా ఉంది, అది గమనించండి మీరు. సేవకురాలిగా ఉంటూ దేవుని పనికి అడ్డుపడుతోంది అక్కడ. అది ఎంత దారుణమైన పరిస్థితి మీరు గమనించండి. ఈ రోజుల్లో కూడా మనం ఇలాంటి తత్వాన్ని మనం చూస్తుంటాం. పనికి సహకరించకపోవడం ఒక ఎత్తు, అడ్డుపడడం మరొక ఎత్తు. మొదటిది తప్పే, రెండవది తప్పే. ఎక్కడైనా దేవుని పని జరుగుతోందనుకోండి, కొంతమంది ముందే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసుకుంటుంటారు. ఆ పనిలోకి మీరు వెళ్ళకండి, లేదా ఆ పని ఆపేయండి. ఇలాంటివి పనికి అడ్డుపడే పరిస్థితి. క్రైస్తవ సమాజంలో మనం ఉన్నాం కనుక మన మధ్య జరిగే కొన్ని మనం అంటే ఇక్కడ కూర్చున్న మనం కాదు, క్రైస్తవ సమాజంలో జరిగే కొన్ని సర్వసాధారణమైన పరిస్థితులు మనం మాట్లాడుకోగలిగితే, ఉదాహరణకు ఏదో దేవుని పని అని ఏదో చేపట్టారు ఎవరో. ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్. ఒక 3 నెలల తర్వాత ఒక మంచి మీటింగ్ పెట్టుకోవాలని ఒక 10 మంది కలిసి ఆలోచించారు. సహవాసంలో ఉన్నారు. రైట్, అందరూ ఓటేశారు, అందరూ ఓకే అన్నారు. 3 నెలల తర్వాత జరగాల్సిన సభల కోసం 3 నెలలకు ముందు నుంచే సిద్ధపడుతున్నా, నెల తర్వాత ఏం జరిగిందంటే ఆ 10 మందిలో 2 మనస్పర్ధలు వస్తుంటాయి కదా అప్పుడప్పుడు మనస్పర్ధలు వచ్చాయి. మనస్పర్ధలు రాగానే అది చిన్నికి పెద్ద వానగా మారి చివరికి ఎక్కడికి వస్తుందనంటే, తలపెట్టినటువంటి సభలు జరగకుండా ఆపాలని ఒక బృందం తయారైపోతుంది ఆ 10 మందిలో. అంటే ఒక 5 మంది ఒక పార్టీ అయిపోతారు, మరొక 5 మంది మరొక పార్టీ అయిపోతారు. ఒక నలుగురు ఒకరి వెనకాల తయారైపోయి మొత్తానికి ఎక్కడికి ఎసరు వస్తుందంటే, ఏకంగా మీటింగ్లే జరగకూడదు అనేది ఒక గ్రూప్ తయారైపోతారు. ఎలాగైనా సరే మీటింగ్లు జరగాలని ఇంకొక గ్రూప్ తయారైపోతారు. ఇప్పుడు జరగకూడదనే వాళ్ళు ఏం చేస్తారంటే, జరగాలి అని అనుకున్నటువంటి మీటింగ్లు జరగాలని ఆలోచించే వారికి అడ్డుపడుతూ మీటింగ్లు ఆగిపోవడానికి ఎంత చేయాలో అంత చేస్తుంటారు. ఇలాంటివి మనం గమనిస్తుంటాం లేదా చెప్పండి? గమనిస్తుంటాం, కనబడుతుంటాయి. మనస్పర్ధలు వచ్చింది మీ ఇద్దరి మధ్య కదా. మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తుంది, మీ ఇద్దరికి మాత్రమే పరిమితమైతే బాగానే ఉంటుంది. కానీ అది కాస్త ఎక్కడికి వచ్చేస్తుంది? దేవుని పనికి అడ్డంకిగా నిలిచిపోతుంది. వ్యక్తిగత
సమస్యలు కాస్త దేవుని పనికి సమస్యలుగా మారిపోయే పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజంలో కనబడుతుంది. ఒకవేళ ఎవరైనా కూడా కారణాలు ఏవైనా దేవుని పని జరగకుండా ఆపాలనే ప్రయత్నం చేస్తే, చరిత్రలో నోవద్య గురించి ఏ విధంగా అయితే మాట్లాడుకుంటున్నాం ఈరోజు, వాళ్ళ గురించి దేవుడు మాట్లాడింపజేసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం, ఒకరు దేవుని పని చేస్తున్నారు అని మీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, అది దేవుని పని అని మీ కళ్ళకు తెలిసినప్పుడు, మీ మనసుకు తెలిసినప్పుడు, వాళ్ళంటే మీకు ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి అనుబంధం లేదా సంబంధం మీ మధ్య ఉన్న, అవసరమైతే మీరు దూరం ఉండండి, కానీ పనికి మాత్రం అడ్డుపడకండి. దేవుని పని ఎప్పుడు ఆగకూడదు. దేవుని పని ఎప్పుడూ ఆగకూడదు. నోవద్య చేస్తున్న భయంకరమైన తప్పు దేవుని పనిని ఆపాలనే ప్రయత్నం. ఒక దేవుని సేవకురాలిగా ఆవిడ ఆ పని చేయకూడదు. దేవుని పిల్లలుగా బతకాలనుకుంటున్న మనము పనికి ఎప్పుడు అడ్డుపడకుండా మనం జాగ్రత్త పడతాం. ఒకవేళ మన వలన దేవుని పని ఆగిపోవడం అంటే అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, అది చాలా భయంకరమైన పరిస్థితి. ఇది మనం గమనించాలి. మన కారణం చేత ఒక సభ జరగాలే కానీ సభ ఆగకూడదు దేవుని మహిమ కోసం. మన కారణం చేత ఒక సభ ఇంకా గొప్పగా జరగాలే కానీ మన కారణం చేత ఆ సభ ఫెయిల్యూర్ అవ్వకూడదు కదా. దేవుడు వదులుతాడు నోవద్య అని నెహెమ్యా గారు ప్రార్థన చేశారు, వీళ్ళని జ్ఞాపకం చేసుకో ప్రభు అని. ఒక సామాన్యుడు అడ్డుపడుతున్నాడంటే వేరు సంగతి. దేవుని గురించి తెలిసి కూడా అడ్డుపడుతుంది ఈవిడ. ఎంత దౌర్భాగ్యం ఇది, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి కదా. అందులో అటువంటి తప్పు మనం ఎప్పుడు చేయకూడదు. ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనం మాట్లాడుకోగలిగితే, పలానా చోట సభ జరుగుతుంది, అక్కడ సత్యవాక్యమే చెబుతారని మీకు తెలిసినప్పుడు, ఒకవేళ అక్కడున్న వారిపై మీకు వాళ్లకు సరిగా సంబంధాలు లేకపోతే, మీరు వెళ్ళే పరిస్థితి మీకు లేకపోతే, మీరు ఆగాలనుకుంటే ఆగండి, కానీ వెళ్ళేవారిని మాత్రం ఆపకండి. మీరు అక్కడికి వెళ్ళకండి. సత్యవాక్యం చెప్పే చోటు ఎక్కడున్నా కూడా మనం వెళ్ళమని చెప్పాలే కానీ వెళ్ళొద్దు అని చెప్పకూడదు. ఆ తప్పు మనం చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళితే అక్కడ ఏదైనా 4 మాటలు వాళ్ళ మనసులో పడితే, ఆ మాటల వలన వారు ఇంకా దేవునికి దగ్గర అవుతారేమో కదా. దానికి మనం అడ్డుపడిన వాళ్ళం అవుతాం. అది ఎవరైనా సరే సత్యవాక్యం చెప్పే చోటు ఏదైనా మనం వెళ్ళమనే చెప్పాలి, వాక్యం నేర్చుకోమని చెప్పాలి. అడ్డుపడకూడదు, పనికి మనం అడ్డుపడకూడదు. రైట్. నోవద్య చేస్తున్న తప్పు ఏంటి చెప్పండి? దేవుని పనికి అడ్డుపడుతుంది. ఏ పనిలో ఉంటూ? దేవుని పనిలోనే ఉంటూ. అది ఎంత దుస్థితి, ఎంత భయంకరమైన దుస్థితి. 7వ గ్రూపులో మనకు ఒక సేవకురాలు కనబడుతుంది. ఆవిడ పేరే నోవద్య. 8వ గ్రూప్లోకి వెళ్దాం. గ్రూప్ నంబర్ 8 మాట్లాడుకుందాం. ఈ 8వ గ్రూప్లో ఒక స్త్రీ ఉంది. ఈవిడెవరు అంటే ఒక మహాభక్తుడికి భార్య. ఎవరై ఉంటారు? యోబు గారి భార్య, మహాభక్తుడి భార్య ఆవిడే కదా. యోబు గారు అన్నీ కోల్పోయాడు కదా. అపవాది శోధన, దేవుని పరిశోధన, మీరేమైనా చెప్పండి. యోబు గారు ఆస్తి కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు. భయంకరంగా ఉంది. చివరికి సాతానుకి దేవుడు అనుమతినిచ్చేసరికి ఒళ్ళంతా మొత్తాడు, కురుపులతో చాలా ఇబ్బంది పడుతున్నాడు యోబు గారు. అప్పుడు యోబు గారి సతీమణి వచ్చింది ఆయన దగ్గరికి. వచ్చేయమనింది, ఏమండి ఈ పరిస్థితిలో మిమ్మల్ని నేను వదలకూడదు. ఎందుకంటే ఒకప్పుడు నేను పెళ్లి ప్రమాణం చేశానుగా, వ్యాధి అందును, బాధ ఎందును, కలిమి అందును, లేమి అందును నేను వదలనని చెప్పానుగా. అందువలన
ఈ పరిస్థితిలో నేను వదలకుండా నేను బాగా చూసుకుంటాను, ధైర్యంగా ఉండండి అనేమైనా అనిందా అని అడుగుతున్నాను మిమ్మల్ని నేను. అలా అనిందా యోబు గారి భార్య? ఏమండి మీరేం దిగులు పడకండి, ఆస్తి పోయినా పిల్లలు పోయినా ఎవరు పోయినా నేను మాత్రం ఉన్నాను కదా, నన్ను చూసి ధైర్యంగా ఉండండి, ఎంత సేవ కావాల్సి అంత సేవ నేను చేస్తానన్న మాట చెప్పింటే పెళ్లి ప్రమాణం చేసినందుకు అర్థం ఉండేది. కానీ ఈవిడేం చేసింది, భార్యగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మీరు దాన్ని తీర్చండి అన్నట్టు వచ్చింది ఇక్కడికి. ఏంటి అని అడిగితే అది యోబు గ్రంథంలో ఉంది, చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 2:9. అతని భార్య వచ్చి, భార్య అంటే ఎవరు తెలుసుగా, సహకారి. ఏమడుగుతుంది నా భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? 2, దేవుని దూషించవా? 3, తర్వాత చావవా? ముచ్చటగా 3 లేసిన యోబు గారి తాడు 3 కోరికలు కోరుకుంటుంది. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క కోరిక. ఒకవేళ ఆవిడ ఆయన బాధ చూడలేక దీనికంటే దేవుణ్ణి అడిగి చావకూడదు అంటే పాపం ఆ బాధను చూడలేక అంటుందేమో అని అనుకోవచ్చు. అది కాదు. మరణము కమ్ము అన్న మాట ఉంది చూడండి 9వ వచనంలో ఉందా? 9వ వచనంలో. కానీ మరణము కా అనేది చివరి కోరిక ఆవిడది. దానికంటే ముందు ఏం చేయాలి? నువ్వు తప్పకుండా ఒక పని చేయాలి, అది దేవునిని దూషించాలి. దానికంటే ముందు నువ్వు ఇంకొకటి చేయాలి, యథార్థతను వదలాలి. ఎంత ఆదర్శవంతురాలిన సతీమణివిడ. ఏం చేయాలట? ముచ్చటగా 3 కోరికలు. 1, యథార్థతను వదలాలి. 2, దేవుణ్ణి దూషించాలి. 3, ఆ 2 జరిగిన తర్వాతనే నువ్వు చావాలి. బతకాలి కాదు, చావాలి. మామూలు చావు కాదు. చచ్చే ముందు నువ్వు దేవుణ్ణి దూషించాలి, దేవుణ్ణి దూషించే ముందు నువ్వు యథార్థతను వదలాలి. యథార్థతను వదలకుండా, దేవుణ్ణి దూషించకుండా నువ్వు చావకూడదు. ఎంత భయంకరమైన కోరిక. ఒక మాట అడుగుతాను, చెప్పండి. యోబు గారి భార్య అడుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే వాడేమైనా వీడిలో దూరి అడుగుతున్నాడా? అపకారితో అదన్నమాట. సహకారి ఎవరికి చోటిచ్చింది? అపకారికి. ఎందుకంటే యోబు గారు అలా చచ్చిపోతే వాడికేంటి లాభం? ఆయన దేవుణ్ణి దూషించలేదు. అదేనా? ఎందుకంటే 5వ వచనం చదవండి. అపవాది 4, 5 వచనం చదువుకుందాం. అపవాది పైన దేవుడు అంటాడు 3వ వచనంలో చివరి మాట, అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అంటున్నాడు. చూడండి 3వ వచనంలోని చివరి మాట దేవుడు. అప్పుడు 4వ వచనం 5వ వచనంలో అపవాది చర్మము కాపాడుకున్నటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా, ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదురునే దూషించి నిన్ను విడిచిపోవును. వాడి టార్గెట్ అది. ఆ టార్గెట్ని వాడు నెరవేర్చుకోవడానికి సహకారిని వాడుకుంటున్నాడు. అందుకే ఆవిడ అడుగుతుంది చక్కగా, యథార్థతను వదిలే, దేవుణ్ణి దూషించు, చచ్చిపో. ఎవరి భార్య ఆవిడ? భక్తుడి భార్య. ఎవరి భార్య? సేవకుని భార్య. స్త్రీని ఎందుకు పుట్టించాడు దేవుడు? సేవలో ఉన్న సేవకునికి సహకరించడానికి. ఒకవేళ ఆయన పడిపోయినా ప్రసంగి లేవని చూసాం మనము, లేవనెత్తాలి. పడిపోయినా లేవనెత్తమంటే బాగుండు పడగొట్టే ప్రయత్నం చేస్తాను చూడండి ఈవిడ. అవునా కదా? నేను చాలా చోట్ల వెళ్తుంటాను కనుక చాలామంది సేవకుల నోట అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను. ఏమంటే మేము బయటికి వెళ్తాం, మా మాట అందరు అర్థం చేసుకుంటారు, మేమందరికీ అర్థమవుతాం, కానీ మా ఆవిడకి మాత్రమే అండి ఇంకా అర్థం కాలేదు అంటుంటారు చాలామంది సేవకులు చెప్పే మాట అది. ఏంటి ప్రాబ్లం అంటే 24 గంటలు దేవుడు బైబిల్ అని నువ్వు ఊర్లెంబడి తిరుగుతుంటే మాకు ఏముందని వెనకల, భార్యలు అనేమాట చాలా చోట్ల, మాకు ఏముందని వెనకల,
పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భవిష్యత్తు ఉంది, ఏమైనా సెటిల్ చేద్దాం, అదేమైనా ఉందా? 24 గంటలు దేవుడు, 24 గంటలు దేవుడు, దేవుడు, బైబిల్, బైబిల్. నా వయసులో ఉన్న వాళ్ళు, నాతో పాటు ఉన్న వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు, నేను తప్ప. నిన్ను చేసుకోబట్టి. నువ్వేమో 24 గంటలు బైబిల్ అంటావు నువ్వు. ఇలాంటి సూటిపోటు మాటలతో భర్తను హింసిస్తుంటే భర్త తట్టుకోలేక 7 గంటలకు రావాల్సిన వాడు 10 గంటలకు కూడా రాడు ఇంటికి. ఎందుకు? తాను దేవుని పనిలో ఉండడం తన భార్యకి ఇష్టం లేదు. అవునా? అలాగని అన్ని కుటుంబాలు అట్లా కాదు కానీ కొన్ని కుటుంబాల్లో భర్తలే విలన్లు, అన్ని కుటుంబాలు అలాగలేదు. దేవుణ్ణి ఇష్టపడుతుంటే భర్త భార్యకు నచ్చదు. కొన్ని కుటుంబాల్లో భార్య దేవుణ్ణి ఇష్టపడుతుంటే భర్తకు నచ్చదు. రెండు పరిస్థితులు ఉన్నాయి. భార్యకి ఇష్టం లేకపోయినా ఒకవేళ భర్త అయినా దేవునిలో ఉండి దేవుని పని చేయగలడేమో కానీ మగవాడు కనుక భర్తకి ఇష్టం లేకపోతే భార్య దేవునిలో ఉండి దేవుని పని చేయడం అంటే చాలా కష్టమైన పని. అలాంటి పరిస్థితులు భార్యాభర్తలు ఇరువురు దేవునిలో ఉండాలనేది దేవుని కోరిక అయితే ఒకరు ఉంటే మరొకరికి నచ్చట్లేదు. యోబు గారి కుటుంబంలో ఉన్న పరిస్థితి లాగా. అవునా? వివాహమైన వాళ్ళందరూ ఇక్కడ దయచేసి ఒక్కసారి మన కుటుంబాన్ని మనం పరిశీలించుకుందాం. ఒకవేళ మన కుటుంబాలలో మీకు భార్యలుండి వారు దేవునిలో ఉంటే మీరు ఇబ్బంది పెడుతున్నారా? ఆలోచించండి. లేదా మీకు భర్తలు దేవునిలో ఉంటే భార్యలుగా మీరు ఇబ్బంది పెడుతున్నారా? అది ఆలోచించండి. ఒకవేళ మీ మనస్సాక్షి అవును అని అంటే యోబు గారి భార్య చేస్తున్న తప్పు మీరు చేస్తున్నారు. ఆ తప్పు జరగకూడదు. ఎందుకంటే తోటి జీవిత భాగస్వామికి దేవుని పనిలో ఉండడానికి సహకరించడమే అటు భర్తకైనా భార్యకైనా ఉండే బాధ్యత. అందులో ఫెయిల్ అయితే దేవునికి చాలా పెద్ద లెక్క చెప్పాలి, చాలా పెద్ద లెక్క చెప్పాలి. అది జరగకూడదు, అది ఎప్పుడు జరగకూడదు. కానీ భార్యాభర్తలు ఇరువురు దేవుని సేవలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే నిజంగా కుటుంబం ఎంత ఆదర్శవంతంగా ఉంటుందో చెప్పండి ఒకసారి. పిల్లలకు మాదిరికరమైన జీవితాన్ని మీరు అందించగలరు. దయచేసి మీ వలన మీ జీవిత భాగస్వామి ఆత్మీయ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే దానికి కారణం మీరైతే దేవుడు ఖచ్చితంగా నిలబెడతాడు. ఇందాక పాట విన్నారుగా, నిలబెట్టి నిన్ను లెక్కలన్నీ అడుగువాడు ఆ దేవుడే అట. అవును, నిలబెడతాడు. లెక్కలు అడగడానికి నిలబెడతాడు. ఎందుకంటే ఆయన లెక్కలు ఆయనకున్నాయి. యోబు గారి సతీమణి దేవునిలో ఉన్న భర్తను ఇబ్బంది పెడుతున్న చరిత్ర ఆవిడది. అలాంటి చరిత్ర మనకెందుకు చెప్పండి? అలాంటి చరిత్ర మనకెందుకు? ఇది గ్రూప్ నంబర్ 8 కదా. 7వ గ్రూప్లో ఎవరిని చూసాం? నోవధ్యాన్ని చూసాం. 8వ గ్రూప్లో యోబు గారి భార్య. ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? మొదటిది హవ్వమ్మ, 2 శారమ్మ, 3 లోతు భార్య, నంబర్ 4 4వది లోతు కుమార్తెలు యాకోబు కుమార్తె, 5 మయక, 6 యెజబెలు అతల్య, 7 నోవధ్య, 8 యోబు గారి భార్య. 9కి వెళ్దాం. గ్రూప్ నంబర్ 9. 9వ గ్రూప్లో ఎవరున్నారు అని చూస్తే ఈవిడ ఒక భయంకరమైన పరిస్థితి. ఈవిడది భర్త సహోదరుడిని భర్తగా మార్చుకొని అతని దగ్గరికి చేరిపోయింది. భర్త సహోదరుని భర్తగా చేసుకొని అతని యొద్దకు చేరిపోయింది. ఎవరు చెప్పండి? హేరోదియా. ఎవరావిడ? క్రొత్త నిబంధనలో మనకు హేరోదియా అనే ఒక స్త్రీ కనపడుతుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వచ్చి ఆ హేరోదుతో అంటాడు, నువ్వు చేస్తుంది తప్పు, నీ సహోదరుని భార్యను నువ్వు తెచ్చిపెట్టుకున్నావు, తప్పు.
కానీ అక్కడ జరిగిన ఒక సంఘటన మనల్ని ఆలోచింపజేస్తుంది. అది చూద్దాం ఒకసారి. మార్కు సువార్త మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం నుండి చూద్దామా? మార్కు సువార్త 6వ అధ్యాయం 17 నుండి. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొనినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను. గనుక ఇతడు ఆమె నిమిత్తం యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను అనంతే. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వచ్చి గద్దించింది ఎవరిని? హేరోదునునా హేరోదియనా? పురుషుణ్ణి గద్దించాడు. బాగా గమనించండి. 17వ వచనం, నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాడు. హేరోదియతో మాట్లాడలేదు ఆయన. యోహాను గారు గద్దించింది భర్తను లేదా పురుషుణ్ణి. భర్త అనడం కంటే పురుషుడు అందాం ఇక్కడ, ఎందుకంటే అక్రమంగా ఈయన భర్త అయిపోయాడు కనుక. పురుషుడిని గద్దిస్తే హేరోదు ఏం చేశాడంటే, అతడు ఆమె నిమిత్తము అనుంది చూడండి, అక్కడ ఉందా 18వ వచనంలో, ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించాడు. ఆమె నిమిత్తం అట. ఆమె నిమిత్తం అంటే యోహాను గారిని పట్టి చెరసాలలో వేయించాలన్న ఆలోచన హేరోదుకైతే లేదు. ఆమె కోసం అంటే ఇంట్లో ఏం జరిగిందో చెప్పండి. ఆమె కోసం అంటే ఇంట్లో ఏం జరిగిందో చెప్పండి. ఆవిడ పోరు స్టార్ట్ అయింది. ఏమని? ఇంత అధికారంలో ఉన్న నిన్ను పట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఒక సేవకుడు వచ్చి, ఆఫ్టర్ ఆల్ అనేటుందా నిండదా చెప్పండి. ఆవిడ ఆఫ్టర్ ఆల్ తేనె తినేటోడు, ఆఫ్టర్ ఆల్ అడవుల్లో తిరిగేవాడు, ఆఫ్టర్ ఆల్ ఒంటి మీద దుస్తులు సరిగా లేనివాడు, అలాంటోడు వచ్చి నిన్ను 10 మందిలో బట్టి గద్దిస్తే ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఇంటికి వచ్చావు నువ్వు. దీనికంటే గాజులు వేసుకొని తిరగకూడదు నువ్వు. నీకు చేతనైతే అతను అరెస్ట్ చేయించి వచ్చి నా దగ్గర కనబడు. అతడు ఆమె నిమిత్తము, అర్థమవుతుందా మీకు? ఆమె నిమిత్తము నువ్వు అరెస్ట్ చేయాలా, ఇంటికి రావాలి, అప్పుడు అన్నం తినాలి. అంతవరకు డైనింగ్ టేబుల్ మీద అన్నం ఉంటుంది కానీ నువ్వు తినకూడదు. ఆమె నిమిత్తం. రైట్, తర్వాత చదువుకుందాం. 19వ వచనం చదవండి. హేరోదియా అతని మీద పగపట్టి, నిన్నేమన్నాడు తల్లి? నువ్వు ఆయన మీద పగపట్టావు. యోహాను గారు వచ్చి తిట్టింది హేరోదుని, పగ పట్టింది ఎవరు? హేరోదియా. అవునా? ఆయన గద్దింపు ఇవిడికి నచ్చలేదు. ఎందుకంటే అలాంటి గద్దింపు ఇంకొక 4 సార్లు జరిగితే హేరోదు మారిపోయి హేరోదిని పంపించే ప్రమాదం ఉంది అక్కడ. ఆవిడికి నచ్చదు అది. పగపట్టి అతని చంపింపగోరెను, కానీ ఆమె చేత కాకపోయాను. ఎందుకంటే యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చాను. తిట్టించుకున్నాడు, భయపడుతున్నాడు. అంతేనా? గద్దింపబడిన వాడు భయపడిపోయాడు. కానీ ఈవిడ మాత్రం పగబట్టింది. ఎవరి మీద? సేవకుడిపై. తిట్టించుకున్నాడే కాపాడుతున్నాడట ఆయన్ని. కానీ ఒకరోజు టైం వచ్చింది. ఆవిడ కుమార్తె నాట్యం చేసింది. హేరోదు బర్త్డే రోజున వచ్చి నాట్యం చేసేసరికి, నా రాజ్యంలో సగమైనా నీకు ఇస్తాను అంటాడు 23వ వచనంలో. నువ్వు ఏమడిగినా ఇస్తాను అనేసరికి ఆవిడేం చేసింది? నేను ఏమడగాలి అంటుంది 24వ వచనంలో. అమ్మాయి నేను ఏం అడిగేదేనని తల్లిని అడిగితే ఆమె ఎంత సింపుల్గా అడిగేసింది చూడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను తల అడుగును వెళ్ళి, నా రాజ్యంలో సగం ఇస్తానంటున్నాడు ఆయన. పర్లేదు, వినండి, వినపడుతుందా లాస్ట్లో? వెరీ గుడ్. నా రాజ్యంలో సగం అంటున్నాడు ఆయన. రాజ్యంలో నూలిపోగా అవసరం లేదు నాకు.
యోహాను తలకాయ తీసుకొని వచ్చేసాను అంతే. యోహాను తల కొబ్బరి బొండంలాగా అడుగుతుంది చూడండి. యోహాను తల పళ్ళెంలో పెట్టి తీసుకొని రావాలట. ఎంత సిల్లీగా, ఎంత సింపుల్గా అడిగేసిందండి యోహాను గారి తల. ఏమైనా భయం ఉందంటారు. లాస్ట్లో వినపడుతుందా నాన్న మీకు పిల్లలు? లాస్ట్ ఏమైనా భయం ఉందంటారు ఆవిడకి. ఒక సేవకుని గురించి మాట్లాడేటప్పుడు కాసంతన భయం ఉందంటారు ఈవిడకి. ఉగ్రవాది కంటే భయంకరంగా ఉంది ఈవిడ. దేవుని సేవకులంటే భయపడని పరిస్థితి ఈవిడది. దేవుని పేరు చెప్పి స్వార్థంగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి కాదు. నిజమైన సేవకుడు యోహాను గారు అంటే ఎలాంటి సేవకుడు చెప్పండి? స్త్రీలు కనిన వారిలో ఆయన కంటే గొప్పవాడు పుట్టలేదట. అంత గొప్ప సేవకుడు మీ ఆయన గద్దిస్తే తట్టుకోలేకపోతున్నాను. మీ ఆయన కాదు, ఆయన కానీ ఆయన గద్దిస్తే తట్టుకోలేకపోతున్నావు నువ్వు. హేరోదియలో మనం చూస్తున్నది ఏంటంటే, సేవకుడు అంటే భయం లేకపోవడం, సేవకులు అంటే చిన్నగా చూడడం. ఆవిడ మన కంటికి దుష్టురాలుగా కనపడుతుంది. కానీ ఒక మాట చెప్తాను, నిజమైన సేవకులకు గౌరవాన్ని ఇచ్చే పరిస్థితి మన జీవితాల్లో ఉందంటారా అని నేను అడుగుతున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మొన్న ఎవరో ఒక తమ్ముడినో ఎవరినో అడిగాను, సహోదరుని, ఏం తిన్నావు ఈరోజు అని అడిగాను. పేతురు అన్నాడు సీరియస్గా. నాకు సడన్గా అర్థం కాలేదు. ఏం తిన్నావంటే పేతురు అన్నాడు. తర్వాత 2 నిమిషాలకు అర్థమైంది చికెన్ తిన్నాడని. కోడి మాంసానికి కోడి భాష ఏం పెట్టుకున్నాడు? పేతురు. ఎందుకు? కోడి కుయ్యక మునుపు 3 సార్లు బొంకెదవని యేసుప్రభు చెప్పాడు కదా. అందుకు చికెన్ కర్రీకి పేతురు కోడి భాష. మీరు వినలేదా ఎప్పుడు ఇది? వినలేదా? అరే, ఇది చాలా కోడి భాష అండి. చేప తింటే యోనా తెలుసా? మటన్ తింటే ఇస్సాకు. ఇస్సాక్ అంటే ఏంటి? బలి ఇవ్వడానికి వెళ్తే పొట్టేళ్ళు దొరుకుతుంది కదా అక్కడ. చాలా చోట్ల ఇలాంటి కోడి భాష మాట్లాడుకుంటుంటారు తెలుసా మీకు? కోడి మాంసం తింటే పేతురు, చేప మాంసం తింటే యోనా, పొట్టేళ్ళ మాంసం తింటే ఇస్సాకు, మరొక దాని మాంసం తింటే అబ్రహాము. అదే బి విటమిన్ అంటారు దాన్ని. నేను అనుకుంటాను గాడిద మాంసం తిని బిలాం అంటారేమో వీళ్ళని. అంతే కదా, మళ్ళీ గాడిద తిని వచ్చి బిలాం అంటాడేమో సైలెంట్గా. నేనైతే ఏంటంటే, అంటే మీకు తెలియదేమో, మీరు మీ ఇటువైపు అలాంటి వాడకం లేదేమో. చాలా సంతోషించండి. మీరు చాలా చోట్ల ఇలాంటి దారుణమైన భాష. అందుకే ఏమంటానంటే, అసలు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అబ్రహాం గారు కానీ, ఇస్సాక్ కానీ, పేతురు గారు కానీ, యోనా గారు కానీ, వీళ్ళు మహాభక్తులండి. నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును అంటున్నాడంటే ఆ మాట మన పేరు పెట్టి చెప్పానంటే దేవుడిని తలకిందులు మనం తపస్సు చేయాల్సిందే. సగర్వంగా చెప్పుకున్నాడు వాళ్ళ దేవుడు నేనని. యోనా గారంటే కమిడియన్ అనుకుంటున్నారేంటి? యోనా గారంటే చాలా భక్తుడు. ఎందుకంటే పారిపోతున్న తెచ్చి మళ్ళీ వాడుకున్నాడు దేవుడు యోనా గారిని. మనల్ని వాడుకుంటాడు అలా? పారిపోతున్న సముద్రంలో పడి చచ్చిపోతానన్నా ప్రాణాన్ని కాపాడి, అంతేనా, వెళ్ళి మళ్ళీ పని చేయించుకున్నాడు. ఆ ప్లేస్లో యోనా గారు లేకుండా మనలాంటి వాడు ఉంటే ఏంటంత బిల్డప్ ఇస్తున్నావు ఏంట్రా అని చెప్పి సముద్రంలో దొక్కేవాడు, శవం కూడా కనపడకుండా. యోనా గారి భక్తే దేవుని ఇన్స్పైర్ చేసింది. ఎందుకంటే యోనా అలగడం ఏంటి దేవుని దగ్గర? నినివే పట్టణాన్ని దేవుడు శిక్షించకపోయిన తర్వాత బయట కూర్చొని అలిగాడే లేదా? అలిగితే సొరచెట్టేసాడట పాటను చెప్పించడానికి.
అంటే ఎలా ఉంటుందంటే, ఒక కన్న కొడుకు అలిగితే తండ్రి ఎలాగైతే బుజ్జగిస్తాడో యోనాని అలా చేస్తాడు దేవుడు. నేను ఎందుకు అనుకుంటానంటే, ఆయనలో ఎంత భక్తి లేకపోతే దేవుడు అంత కిందికి దిగుతాడు యోనా గారి విషయంలో. అవునా? అలిగినా కూడా బుజ్జగించాడండి యోనా గారిని దేవుడు. అలిగితే బుజ్జగించాడు. మనం అలిగితే ఊరేసేస్తాడు చెయ్యి, అదే చెట్టుకి. చెట్టు వేయడు, ఏ చెట్టుకు ఊరేసేస్తాడు. అంతేనా? ఆయన ఎంత భక్తుడు కాకపోతే దేవుడు అంత వెంటబడి తెచ్చుకొని వాడుకున్నాడు. అవునా కదా? అలాంటి యోనా గారిని మనం ఏదో చిన్నప్పటి నుంచి సండే స్కూల్ పాఠాల్లో విన్నాం కనుక కమెడియన్ అనుకుంటే ఎలా? పేతురు గారిని చాలా ఈజీగా మాట్లాడేస్తుంటాం మనం. ఏదో ప్రతిసారి ఆయన తొందరపడి అడిగేస్తుంటాడు కదా అనేసి పేతురు గారిని చాలా ఈజీ అనుకుంటాం. పేతురు గారు అంటే ఎవరు చెప్పిన పరలోకపు తాళపు చెవులు ఇవ్వబడింది ఆయన చేతికే. క్రీస్తు సంఘం ఓపెనింగ్ అనేది ఆయన చేతుల మీదనే జరిగింది. పెంతెకోస్తు పండుగ దినాన ఆయన వాక్యం చెబితే ఒకటేసారి 3,000 మంది బ్యాప్టిజం తీసుకున్నారంట. అది ఒక సంఘటన. తర్వాత 4,000 మంది తీసుకున్నారట, 4,000-5,000 మంది. ఆయన వాక్యం చెబితే వేలు బ్యాప్టిజం తీసుకుంటారంటే ఎంత పెద్ద స్పీకర్ ఆలోచించండి. ఆయన ఒక్కసారి వాక్యం చెప్తే 3,000 మందట. జీవితం అంతా వాక్యం చెప్పి 30 మందికి బ్యాప్టిజం ఇద్దాం చేతనైతే మనం. ఆయనకు మనకు తేడా లేదా చెప్పండి? పరలోకానికి రేస్లో నిలబడి లైన్లో నిలబడితే వాళ్ళు నిలబడి వెనక్కి తిరిగి చేస్తే బైనాక్యులర్స్ పెట్టుకుని కనపడం మనం వెనకల. వాళ్ళ పాదాల దగ్గర కూర్చుండే పరిస్థితి మంది, అంత పెద్దోళ్ళు. వాళ్ళని పెట్టుకొని నువ్వు కోడి ముక్క తినేసి వచ్చి పేతురు అంటే ఎలా? అందుకే చెప్తుంటాను, వాళ్ళ పేరు ఎందుకు చెప్పాలి? మెడల్లో కోడి తగిలించుకొని ఫోటో తీసుకొని ఇక మీద నీ పేరు చెప్పుకో. కోడి భాష అవునంటారా కాదంటారా చెప్పండి? సేవకులను గౌరవించని పరిస్థితి ఈరోజు. నిజమైన సేవకుల గురించి మాట్లాడుతున్నాను. దేవుని అడ్డం పెట్టుకుని డబ్బులు దండుకునే వాళ్ళు ఉండొచ్చు, అలాంటి వాళ్ళు కాదు నిజమైన సేవకులు. మనం కూడా సేవకులకు ఎట్లా ఇస్తామంటే, చక్కగా సూటు బూట్ వేసుకొని, అంతేనా, విమానంలో దిగి, అంతేనా, 4-5 కార్లు వేసుకొని స్టేజ్ దగ్గరకు వస్తేనే సేవకుడు. జనాల పరిస్థితి అలా ఉందా లేదా చెప్పండి? నిజమైన వాక్యం చెప్పే ఒక సేవకుడు పాపం సైకిల్ కూడా ఉండదు చేతికి, అరిగిపోయిన చెప్పులు వేసుకొని బైబిల్ పట్టుకొని వస్తాడు. మేము లైట్కి తీసుకోమాయన్ని, లైట్కి తీసుకో. రేపు రండి పాస్టర్ గారు, ఇప్పుడు వదిలేండి, తర్వాత ఇప్పుడు బిజీగా ఉన్నామంట. ఎవరితో? నిజమైన సేవకుడితో. హేరోదియ బాప్తిసం ఇచ్చి యోహాను గారిని ఆయన తలను అడుగుతోంది. ఆయన తల ఎంత దారుణమైన పరిస్థితి. గ్రూప్ నెంబర్ 9 అండి ఇది, 9వ గ్రూప్ ఇది. ఈ 9వ గ్రూప్లో ఎవరు కనపడుతున్నారు మనకు? 9వ గ్రూప్లో ఎవరు కనపడుతున్నారు? హేరోదియ. సేవకులంటే భయము లేని హేరోదియ, సేవకులను గౌరవించని హేరోదియ. అది ఒకటైతే, కూతురు వచ్చి నేనేమడగాలి మమ్మీ అని అడిగితే, అంటే ఒక సేవకుని తలకాయ తీసుకున్నా అంటుంది. కూతురుని చెడగొట్టుకుంటుందా హేరోదియ చెప్పండి? కన్న కూతురుని చెడగొట్టుకుంటుందా? పాత నిబంధనలు ఎవరున్నారు కన్న కూతురుని చెడగొట్టుకుంది? యెజబెలు. కొడుకును చెడగొట్టుకుంది ఎవరు పాత నిబంధనలో? అతల్య. పాత నిబంధనలో యెజబెలు అతల్యాకి, క్రొత్త నిబంధనలో ఉన్న హేరోదియకు తేడా ఏముందో చెప్పండి? సేమ్. పిల్లలను చెడగొట్టారు, సేవకులను గౌరవించట్లేదు. అలాంటి పరిస్థితి. గ్రూప్ నెంబర్ 9 ఇది. ఇక గ్రూప్ నెంబర్ 10లోకి వెళ్దాం. గ్రూప్ నెంబర్ 10. ఇందులో 2 భార్యాభర్తలు ఉంటారు, అననీయ, సప్పీరా. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో మీకు కనబడతారు వీళ్ళు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో కనబడతారు వీళ్ళు. మీకు తెలుసు ఏం జరిగిందో. దేవునికి ఇవ్వాలి అనుకున్నటువంటి దానిలో వీళ్ళు బిగబట్టి తీసుకొని వస్తాడు అననీయ. అననీయ ఒప్పుకోలేదు తప్పుని, చచ్చిపోయాడు. అప్పుడు సప్పీరా వచ్చింది.
ఇంతకే అమ్మారమ్మ నీవు మీ భర్త నువ్వు కలిసండి. ఆడు సింపుల్ ఇంతకే అపోస్తలుల కార్యములు ఏంటి 5వ అధ్యాయము 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగినందుకు ఆమె, అవును ఇంతకే. ఆయన ఎంత స్పీడ్గా అడిగాడో అంతకంటే స్పీడ్గా ఆన్సర్ చెప్పింది ఈవిడ. ఇంతకే అంటే ఆమె కాన్ఫిడెన్స్ చూస్తే అవతలోడికి నేను రాంగ్ క్వశ్చన్ అడిగానేమో అనుకోవాలి. క్వశ్చన్ రాంగ్ ఏమో నాది తప్పైపోయిందని అడిగినోడు అనుకోవాలి. అంత ఫాస్ట్గా చెప్పింది ఈవిడ. అబద్ధాన్ని కూడా అంత స్పీడ్గా చెప్పింది చూడండి ఆవిడ. నిజం చెప్పండి, అంతకే అమ్మిందా? మీరు చెప్పండి, ఇంతకే అమ్మారు వాళ్ళు? లేదు, వెల ఎక్కువ పోయింది, అది ధర ఎక్కువ పలికింది. కానీ ఈవిడ మాత్రం భయం లేకుండా ఒక సేవకుని ఎదురు నిలబడి అవలీలుగా చెప్పేసి చూడండి అబద్ధం. ఇంతకే. పేతురు గారు కనుక ఆయన ప్రూవ్ చేశాడు. కానీ ఏంటి, పరిశుద్ధాత్మ శక్తితో ఆయన ఏం చేశాడు, ఆవిడ చెప్పింది అబద్ధమని నిరూపించాడు. కానీ ఒకవేళ పేతురు గారి దగ్గర పవరే లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కడిగేసిండేది కాదు పేతురుని ఈవిడ. ఇంకో పొరపాటున పేతురు గారు రెండోసారి నిజంగా చెప్పు తల్లి అన్నాడు అనుకోండి, ఇంకా ఆవిడ ఓపెన్ అయ్యేది. అప్పుడు ఏమనుకుంటున్నానండి మా గురించి అంటే మేము వేరే ధరకు ఎక్కువ అమ్మేసి మీ దగ్గరకు వచ్చి డ్రామాలు ఆడుతున్నామన్నా? మా ఇంటా వంట లేదు అలాంటిది. అవసరమైతే వచ్చి డాక్యుమెంట్లు చెక్ చేసుకోండి, ఇస్తాం. ఎన్ని అడగాలని అడిగేది, ఎంత అడగాలో అంతగా అడిగేది. అబద్ధాన్ని కూడా అంత గట్టిగా చెబుతూ. సప్పీరాలో మనం చూస్తుంది ఏంటో చెప్పనా, భయము లేకుండా అవలీలగా అబద్ధాలు ఆడడం. ప్రాణం మీదకి తెచ్చుకుంది ఆవిడ. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం ఏ తప్పులో దొరక్కపోయినా దేవునికి అబద్ధం అనే దాంట్లో మాత్రం ఖచ్చితంగా దొరుకుతాం. అబద్ధం ఆడకుండా చెప్పండి, నేను చెప్పింది నిజమా కదా. హవ్వ నుంచి మనం మొదలు పెడితే బహుశా 9వ గ్రూప్లో ఉండేటువంటి హేరోదియా వరకు ఉన్న తప్పులలో మనము కొన్ని తప్పులు చేయకపోవచ్చేమో, కానీ సప్పీరా చేసిన తప్పు మాత్రం మనం చేస్తుంటాం. ఏంటి ఆ తప్పు? అబద్ధం. ఈజీగా ఆడుతుంటాం అబద్ధం, ఈజీగా. మన నోటి నుంచి నిజం లేటుగా వస్తుందేమో అని అబద్ధం మాత్రం స్పీడ్గా వచ్చేస్తుంది. అబద్ధం. నా దగ్గర పిల్లలు బైబిల్ నేర్చుకోవడానికి వచ్చారు కదా, నా దగ్గర బైబిల్ ట్రైనింగ్లో ఉన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళకి నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను, తప్పు చేసినా ఒప్పుకోండి. తప్పు ఎవరైనా చేస్తారు, పొరపాటున జరుగుతుంటాయి. తప్పు చేస్తే చేశామని ఒప్పుకొని నిజం ఒప్పుకోండి. ఆ తప్పును కప్పెట్టుకోవడానికి అబద్ధాలు ఆడకండి. పిల్లలు పెద్ద పెద్ద తప్పులు, పెద్ద పెద్ద ఘోరమైన ఉగ్రవాదుల తప్పులు ఏమేం చేయరు. తలుపులో బోల్ట్లు ఇరగొట్టడాలు, వీళ్ళు చేసే తప్పులు ఎలా ఉంటాయి అంతేనా? స్విచ్లు ఇరగొట్టడాలు, లేకపోతే బోల్ట్లు ఇరగొట్టడాలు, సామాన్లు పాలు కొట్టడాలు, ఇలాంటివి ఏవో ఉంటాయి మొత్తానికి. అవి ఒప్పుకోరు. నా బాధ అంతా ఏంటంటే, వాళ్ళు చేశారని నాకు తెలుసు. నేను ఒకరిని నిలబెట్టి అడిగానంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండి కన్ఫామ్ అయిన తర్వాతనే క్వశ్చనింగ్ ఉంటుంది. అమాయకుడు అది తెలియక నన్ను కవర్ చేస్తుంటాడు అడిగినందుకు. వాడి పెన్ను వీడి తీసుకోవడం, వాడి పెన్సిల్ వీడి తీసుకోవడం, ఇవే ఉంటాయి పిల్లల తప్పులు. అంతకుమించి ఏముంటాయి పాపం, అంతకుమించి ఏమీ ఉండవు. నా దగ్గరేమో 16 కెమెరాలు తిరుగుతుంటాయి రోజు. 16 కెమెరాలలో నేను లేనని వీళ్ళ అమాయక అనుకుంటుంటారు, కానీ నాకు ఎదురుగా టీవీ మానిటర్ ఉంటుంది, వీళ్ళ చరిత్ర అంతా కనపడుతుంటుంది ఇక్కడ. నా దగ్గర స్టోరీ ఉన్న తర్వాతనే వాళ్ళ హిస్టరీ అడుగుతాను వెళ్ళి ఏంటి పరిస్థితి అని అమాయకంగా. వాళ్ళు నన్ను అమాయకుడు అనుకొని నన్ను కవర్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇట్లా నేను బాధ ఏంటంటే, వాడు ఏదో చేశాడని కాదు బాధ, ఒప్పుకోవట్లేదు. అర్థమైందా? ఒప్పుకోవట్లేదు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక అబద్ధం ఆడతాడు. ఆ అబద్ధం గురించి ఒక ప్రశ్న అడిగితే దానికి ఇంకొక అబద్ధం ఆడతాడు. అది చాలా ప్రమాదం. బైబిల్లో ఉంటుంది, బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయనట. తెలుసా రెఫరెన్స్ అది? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా.
బైబిల్ తీయగలిగిన వాళ్ళు తీసి. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయను. ఎంత మంచి మాట చూడండి. పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కదా. పిల్లలు అబద్ధం చిన్నదైనా మీరు దాన్ని పెద్దగానే చూడండి. చిన్న పామునైనా ఏం చేయాలట? పెద్ద కర్రతో కొట్టాలట. చిన్న అబద్ధమైన దాన్ని మీరు పెద్దగానే చూడండి. మీరు దాన్ని పెద్దగానే చూడాలి. ఎందుకంటే ఈరోజు అబద్ధం చిన్నదే కదా అని మీరు వదిలేస్తే వాడు అలాంటి అబద్ధాలకు అలవాటు పడి మనల్ని జీవితాంతం కవర్ చేస్తూనే ఉంటాడు. సప్పీర్ అలాగా తయారైపోతాడు. అననీయ అలాగా తప్ప. పైన అననీయ కూడా అబద్ధం ఆడాడు, మర్చిపోకండి. అంతేనా? బైబిల్ ప్రకారం ఏంటి? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. అది దేవుడు కోరుకుండేది అదే. ఒప్పుకోవాలి. సుంకరి దేవాలయంకి వచ్చి పాపాలు ఒప్పుకున్నాడు. దేవా నేను పాపిని, నన్ను కరుణించు. నేను మంచోడు అనట్లేదు, నేను చెడ్డోడినే అన్నాడు కదా. అలాంటి పరిస్థితి. అన్నింటిలో మనం మంచిగా ఉండే అబద్ధం విషయంలో దొరికిపోయామనుకోండి, అబద్ధికులు అగ్నిగుండం పాలవుతురు అని ఉంటుంది. అబద్ధమునకు జనకుడు ఎవరని చదువుకుంటున్నాం బైబిల్లో మనము? అపవాది. సప్పీరా, అననీయ అపకారికి సహకరించారా లేదా చెప్పండి? అపకారితో సహకారి. 10వ గ్రూపులో కనపడుతున్న సప్పీరా అబద్ధానికి బానిసైంది, అబద్ధానికి అలవాటు పడింది. అబద్ధం అనేది ఎంత తోడితేనా కూడా ఈజీగా చెప్పేస్తుంది. అది చివరికి తన ప్రాణానికే ముప్పు తెచ్చిపెట్టింది. అబద్ధమే కదా అని అనుకుంటే చిన్నది కాదు, అబద్ధం చాలా పెద్దది. దేవుడికి ఒక పేరు ఉంటుంది. ఆయన పేరేంటో చెప్పనా? ఆయన అబద్ధం ఆడజాలని వాడట. ఎవరంట దేవుడు చెప్పండి? ఆయన అబద్ధం ఆడజాలని వాడు. ఆయన ఆడలేడట అబద్ధం, అసలు ఆడలేడు అబద్ధం. ఆయన వల్ల కాదట. దేవుని కూడా చేతగాని ఏమైనా ఉందంటే ఆయన తప్పు చేయలేడు, పాపం చేయలేడు, అబద్ధం ఆడలేడు ఆయన. అంతే. ఆయన వ్యక్తిత్వానికి అది వ్యతిరేకం. అది తన తత్వానికి వ్యతిరేకంగా ఏది చేయలేడు దేవుడు. అసమర్థుడు అనుకుంటున్నారేమో, ఆయన గొప్పతనం అది. అసమర్థత కాదు అది, ఆ గొప్పతనం అది, ఆయన సామర్థ్యం అది. వెరీ గుడ్. 10 గ్రూపులు అయిపోయినాయండి. ఒకసారి చూద్దాం, రీకాల్ చేయండి. మొదటి గ్రూప్ హవమ్మ. ఏం పొరపాటు? విస్తరించి మాట్లాడింది. 2 శారమ్మ. పొరపాటు ఏంటి? బలహీనత ఏంటి? తొందరపాటు. 3 ఏంటి? లోతు భార్య. బలహీనత ఏంటి? లోకాశలు. 4 ఏంటి? లోతు కుమార్తెలు, యాకోబు కుమార్తె. బలహీనత ఏంటి? సొంత నిర్ణయాలు, మెచ్యూరిటీ సరిగా లేక, అనుభవం తక్కువ ఉండి అంతా తెలుసు అనుకునే తత్వం. 5 ఏంటి? రెహబాము భార్య అయిన మయక. ఆవిడ ప్రాబ్లం ఏంటి? భక్తుని కుటుంబంలో ఉండి భక్తి లేకని జీవితం కలిగి ఉండడం. 6 ఏంటి? యజబెలు, అతల్య. వీళ్ళెవరు? భర్తలపై పెత్తనాలు, 2 అధికార పిచ్చి, పదవీకాంక్ష కోసం ఏమైనా చేయడం, ఆ తర్వాత కన్న పిల్లలను చెడగొట్టుకోవడం. ఇదంతా 6వ గ్రూప్. 7 ఏంటి? నోవధ్య. ఆవిడ తప్పేంటి? దేవుని పనిలో ఉంటూ దేవుని పనికి అడ్డుపడడం. అది దౌర్భాగ్యమైన పరిస్థితి. 8 ఏంటి? యోబు గారి సతీమణి. ఆవిడేం చేసింది? దేవుని సేవలో ఉన్న భర్తని ఇబ్బంది పెడుతూ మంచి సహకారిగా ఉండకుండా తన బాధ్యతకు అన్యాయం చేయడం. అంతేనా? దేవుని సేవలో ఉన్న భాగస్వామిని ఇబ్బంది పెట్టడం. అది యోబు గారి భార్య. 9 ఏంటి? హేరోదియా. ఈవిడేంటి? సేవకుల్ని గౌరవించకుండా, నిజమైన సేవకులంటే భయం లేక చాలా అవలీలగా ఈజీగా తీసుకోవడం ఒకటైతే, కన్న కూతుర్ని చెడగొట్టుకోవడం అనేది ఆవిడలో ఉన్నటువంటి మరొక బలహీనత. 10 ఏంటి? 10లో చూస్తాం మనం సప్పీరా, అననీయ, సప్పీరా ఇద్దరు. వాళ్ళ తప్పు ఏంటి? అబద్ధం ఆడడం అంటే అంతకుముందు ఆల్రెడీ బిగబట్టారు. వాళ్ళకు కూడా డబ్బాష ఉంది. డబ్బాషతో పాటు అబద్ధం. రైటా?
వెరీ గుడ్. 11వ గ్రూప్, మొత్తం 12 అని చెప్పాను, 11కి వచ్చేస్తున్నాం. 11వ గ్రూప్లో మనకు ఒక భార్య కనపడుతుంది. ఈ భార్య చాలా పెద్ద భార్య. పెద్ద భార్య ఏంటి అన్నట్టుందేమో. ఈ భార్య పేరు ఇశ్రాయేలు జనాంగం. మీరు విన్నది కరెక్టే. ఇశ్రాయేలు జనాంగమే పాత నిబంధనలో ఒక భార్యగా కనపడుతుంది. మరి భర్త ఎవరు? యెషయా గ్రంథం 54వ అధ్యాయం చూద్దాం. భర్త ఎవరో చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. 5వ వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఎవరట భర్త ఇక్కడ? యెహోవా దేవుడే భర్తగా ఉండి ఇశ్రాయేలు జనాంగాన్ని భార్యగా చూస్తున్నాడు. అదేంటండి, ఆయన తండ్రి కదా అంటే అక్కడ విషయం ఏంటో మనకు అర్థం కావాలి. ఇశ్రాయేలు జనాంగం ఆత్మీయంగా ఆయనకు భార్య లాంటిది. దాని అర్థం ఏంటంటే ఆయనను తప్ప మరొకరిని దేవుడిగా దేవతలుగా వాళ్ళు చేసుకోకూడదు. అంతేనా? వివాహమైనప్పుడు ప్రమాణాల్లో ఒకటి ఉంటుంది. కట్టుకున్న భర్తతో భార్య చేసే ప్రమాణం ఏంటి? ఇక నా జీవితం అంతా నిన్ను తప్ప ఇంకెవరిని కూడా భర్తగా నేను నా హృదయంలో చోటివ్వను అంటారా చెప్పండి పెళ్లి ప్రమాణాల్లో. ఇశ్రాయేలు జనాంగం ఎప్పుడైతే దేవుడు ఎన్నుకున్నాడో అప్పటి నుంచి వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటో చెప్పండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపమునైనను నీవు విగ్రహముగా చేసుకుని పూజించకూడదు. ఏలైనగా నీ దేవుడినైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను అన్నాడా లేదా చెప్పండి? అన్నాడు. అంటే ఇశ్రాయేలీలు దేవుణ్ణి వదిలేసి, జీవము గల యెహోవా దేవుణ్ణి వదిలేసి వేరే ఎవరిని పట్టుకున్నా ఆయన దృష్టిలో వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? వ్యభిచారులు అయిపోతారు. మరి పాత నిబంధన చరిత్రపై మీకు అంతో ఇంత అవగాహన ఉంటుంది చెప్పండి. పాత నిబంధనలు ఇశ్రాయేలీలు దేవుని ఎన్నిసార్లు వదిలేయలేదో చెప్పండి? వదిలేశారా? ఇతర దేవతలతో వ్యభిచారం చేశారా? ఆత్మీయంగా ఇతర దేవతలను పూజించలేదా చెప్పండి? ఇంకా కనాను దేశంలోనికి అడుగు పెట్టకముందే బంగారపు దూడను చేయించుకొని పూజించారట వీళ్ళు. ఎంత వ్యభిచారం అది! అలాంటివి కోకొల్లలు మనం మాట్లాడవచ్చు పాత నిబంధనలో. పాత నిబంధన అంతా యెహోవా దేవుడు అనే భర్తకి జరిగింది ఒక భయంకరమైన అన్యాయం. ఎవరి వలన? ఇశ్రాయేలు జనాంగం అనే భార్య వలన. ఎప్పుడైనా నమ్మకంగా బతికిన సందర్భాలు ఎన్నున్నాయో, ఎంతసేపు ఉన్నాయో చెప్పండి? 4 రోజులు బాగుంటే 40 రోజులు బాగోరు వీళ్ళు. భర్తను మోసం చేసి నమ్మక ద్రోహిగా, అందుకే వీళ్ళకి ద్రోహి, విశ్వాసఘాతకురాలు. ఇర్మియా గ్రంథం మొత్తం చదువుతుంటే వీళ్ళకి ఏమని పేర్లు ఉంటాయి? యూదులకి, ఇశ్రాయేలీలకి ద్రోహిని, విశ్వాసఘాతకురాలు అన్న పేర్లు ఉంటాయి. ఎంత మంచి భర్త పాత నిబంధనలు ఉండేది. అంతకంటే గొప్ప భర్త దొరుకుతాడా వీళ్ళకి? దొరకడు. కానీ భర్తకు అన్యాయం చేసిన భార్య ఇశ్రాయేలు జనాంగం. ఎందుకు భార్యాభర్తలతో పోల్చుకున్నాడనంటే ప్రపంచంలో అన్నిటికంటే పవిత్ర బంధం అని మనం పిలవాలి అంటే మొట్టమొదటి ఉదాహరణ వచ్చేది భార్యాభర్తల బంధమే. తల్లిదండ్రులు, పిల్లలు కాదు. పవిత్ర బంధం అనే పేరుకి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏ బంధం? భార్యాభర్తల బంధం. ఆ పవిత్ర బంధానికి అపవిత్రతను తీసుకొని వచ్చిన భార్యే ఇశ్రాయేలు జనాంగం. యెహోవా దేవునికి అన్యాయం చేసిన ఇశ్రాయేలు జనాంగం. 11వ గ్రూప్లో మనకు ఇశ్రాయేలు జనాంగం కనబడుతుంది. ఏమిగా? ద్రోహిగా, విశ్వాసఘాతకురాలిగా. చూస్తారా? ఇర్మియా గ్రంథంలో ఆ పదాలు మాత్రం చూసుకుని పాత నిబంధన మీరు ఎప్పుడు చదివినా ఇశ్రాయేలు దేవునికి ఎంత అన్యాయం చేస్తున్నారో దయచేసి మీరు గమనించగలగాలి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. 3:6. మరియు రాజైన యోషియా దినములలో యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, ద్రోహిణీ యగు ఇశ్రాయేలు.
7వ వచనంలోని చివరి భాగం, మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా. అలా కిందికి చదువుకుంటూ వచ్చేయండి. 11వ వచనం, కాగా విశ్వాసఘాతకురాలగు యూదా కంటే ద్రోహిణీయగు ఇశ్రాయేలు. ద్రోహిణి, విశ్వాసఘాతకురాలు, ఆ పదాలు భార్య విషయంలోనే భర్త అంటాడన్నమాట. విషయం ఏంటంటే 10వ గ్రూప్లో భర్తగా అననీయ కనపడ్డాడు, భార్యగా సప్పీరా కనపడింది. సప్పీరాది మాత్రమే తప్ప అంటే కాదు, అననీయది కూడా తప్పంటున్నాం మనం, అవునా? యజబేలుది మాత్రమే తప్ప, అహాబుది కాదా అంటే లేదు, అహాబుది కూడా తప్పే. శారమ్మది మాత్రమే తప్ప, అబ్రహాముది కాదా అంటే లేదు, అబ్రహాము గారిది కూడా అని అనుకున్నాం. మనకి ఈ కుటుంబాలన్నిటిలో భార్యలతో పాటు భర్తలలో కూడా మనకు తప్పులు కనపడుతున్నాయి. కానీ 11వ గ్రూప్లో ఉన్న ఈ భార్యాభర్తల మధ్య విషయంలో మాత్రం 100కు 100% భార్యదే తప్పు కనపడుతుంది, కానీ భర్తదే మాత్రం తప్పు లేదు. ఎవరా భర్త? యెహోవా దేవుడు. అంత మంచి భర్తకి అన్యాయం చేయాలన్న ఆలోచన కలలో కూడా రాకూడదు ఇశ్రాయేలీలకి. కానీ కలలో ఏంటి? కలలో కూడా న్యాయం చేయకుండా బతికేరిల్లు ఆ భర్తకి. అలాంటి పరిస్థితి, దేవునికి ద్రోహం చేసే పరిస్థితి ఇశ్రాయేళ్ల జనాంగం వల్లే మనం ఉండకూడదు. ఇది 11వ గ్రూప్. ఇక చివరిదే 12. ఈ 12లో కూడా ఇద్దరు భార్యాభర్తలు కనబడతారు. చివరి గ్రూప్కి వచ్చేసాంగా, జాగ్రత్తగా చూద్దాం. ఈ 12వ గ్రూప్లో కూడా ఇద్దరు భార్యాభర్తలు కనపడతారు. ఎవరు భర్త, ఎవరు భార్య అని చూస్తే, ఈ భర్త ఆ భార్య కోసం రక్తం కార్చాడు. ఈ భర్త ఆ భార్య కోసం దేహాన్ని విరిచాడు. ఈ భర్త తన భార్య కోసం ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ వర్ణనంతా ప్రపంచంలో ఒక్కరికే చెల్లుతుంది, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. భార్య అంటే ఇంకెవరో చెప్పండి. భర్త అయిన యేసు ప్రభుకి భార్య ఎవరు? కృత నిబంధనలో సంఘం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 32 మీరు రాసుకోండి. అక్కడ సంఘము ఆ భర్తకి భార్యగా కనబడుతుంది, అవునా కదా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 32 వచనములలో మీకు భర్తగా యేసు ప్రభు, భార్యగా సంఘం కనపడుతుంది, అవును కదా? అవును. 2వ కొరింథీ 11 2-3 వచనాల్లో కూడా మీకు సంఘము భార్యగా కనపడుతుంది. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ప్రదానము చేసి తిని అంటాడు పౌలు గారు. భర్తగా యేసు ప్రభు 2వ కొరింథీ 11వ అధ్యాయము 2-3 వచనములలో కూడా సంఘం భార్యగా మన కంటికి కనపడుతుంది. యేసు ప్రభు భర్తగా, సంఘము భార్యగా కనబడుతోంది. ప్రశ్న, యేసు ప్రభు భర్త అయితే భార్యగా సంఘం కనబడుతోంది. ప్రశ్న, సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? 4 గోడల సంఘం అంటే గోడల? మన సిమెంట్తో కట్టుకున్న గోడల కాదుగా. సంఘం అంటే మట్టి కాదోయ్, అది మనుషులంటే మనమే. బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరూ సంఘములోని వారే. ఇక్కడ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి చూద్దాం. మీరందరూ ఎవరో చెప్పనా? నేను కూడా. మనందరం ఎవరో చెప్పనా? మనందరం కూడా సంఘం. ఎవరి సంఘం? క్రీస్తు సంఘం. ప్రాణం పెట్టి, రక్తం గార్చి ప్రాణం పెట్టింది ఆయనే కదా. మనందరం ఆయన సంఘం. ఎవరం మనము? ఆత్మీయంగా ఆయనకు భార్యలం. భార్య. సంఘం అంటే భార్య. సంఘం అంటే భార్య. భార్యకు భర్తకు పెళ్ళి అవుతుంది. పెళ్లి రోజున ఏం జరుగుతాయి? ప్రమాణాలు జరుగుతాయి. అది చెప్పాను. మాకెప్పుడైందా పెళ్ళి అనుకుంటున్నారా? మీరు బ్యాప్టిజం తీసుకున్న రోజే మీ పెళ్లి రోజు. తెలుసా? ఎవరితో పెళ్లి రోజు? యేసు ప్రభు అనే భర్తతో పెళ్లి రోజు. ఆ రోజు ఏమన్నాం చెప్పండి? పెళ్లి ప్రమాణం గుర్తు చేసుకోండి. అయ్యా,
కలిమి ఎందును, లేమి ఎందును, వ్యాధి ఎందును, బాధ ఎందును, అంతేనా? ఏ స్థితిలో అయినా కూడా భర్తగా నిన్నెప్పుడు నేను వదలను. అదే బ్యాప్టిజం తీసుకున్న రోజున మనం చేసింది పెళ్లి ప్రమాణం అంటాం దాన్ని. నీళ్ళల్లో మునిగి లేవడం అంటే తాళి కట్టించుకున్నట్టే. కానీ బయటకు వచ్చిన తర్వాత మనం మాట మార్చాం. ఏమని? అన్నీ ఉంటే ఆయనతో ఉంటాం, లేదంటే వెళ్ళిపోతాం. అవునా కదా? చాలామంది ఏమంటారు చెప్పండి, అన్నీ కలిసి వస్తేనే యేసుప్రభు కావాలి, పొరపాటున తేడా వస్తే ఆయన వద్దు, ఆయనతో జీవితం వద్దు. అలా అనకూడదు. ఎందుకంటే నీకు పెళ్ళయిందిగా, నువ్వు అలా అంటే ఎలా? నీకు పెళ్ళయింది, నువ్వు పెళ్ళైన తర్వాత అన్నీ ఉంటేనే ఆయన కావాలి, లేకపోతే కాదంటే దాన్ని ఏమనాలి? పెళ్ళైన తర్వాత భర్తతో నువ్వు సొంత ఇంట్లో పెడితేనే ఉంటాను, అద్దింట్లో అయితే ఉండనంటే ఎలా? భార్య అద్దింట్లోనే ఉండాలి, సొంత ఇంట్లోనే ఉండాలి, అవసరమైతే గుడిసెలైనా ఉండాలి, ఏమీ లేకపోతే చెట్టు కిందైనా ఉండాలి. అంతే కదా? సొంత ఇంట్లో ఉంటేనే భర్త, లేదంటే భర్త కాదంటే ఇక నువ్వు అసలు భయంకరం. అది భయంకరం. క్రీస్తు అనే భర్తతో మనకు వివాహమైంది. ఎంతవరకు ఉండాలి భర్తతో చెప్పండి? పెళ్లి ప్రమాణం గుర్తు చేసుకోండి. మరణము తప్ప మన ఇద్దరిని ఏది కూడా వేరు చేయకూడదు. అది ఈ భర్తతో, ఈ భార్యతో. కానీ క్రీస్తుతో మాత్రం మరణము కూడా వేరు చేయదు. అవునా? మరణం ఏమైనా మనల్ని వేరు చేయగలదా యేసుప్రభుతో? నా మరణము కూడా వేరు చేయలేని బంధమే క్రీస్తుతో మన బంధం. 12 గ్రూపులో భార్యగా ఎవరు కనపడుతున్నారు చెప్పండి? సంఘం అనకండి. ఇక 12వ గ్రూప్లో భార్య ఎవరు? మనమే. కానీ మనమేం చేస్తున్నాం? ద్రోహం చేస్తున్నాం. ఎవరికి? భర్తకి. భర్త ఎవరు? యేసుప్రభు. నమ్మకంగా ఉంటా అని చెప్పి ఎన్నిసార్లు మన నమ్మకాన్ని కోల్పోలేదు చెప్పండి? లోకంతో స్నేహం మళ్ళీ చేసామా లేదా చెప్పండి? నీవు తప్ప నాకు ఇంకెవరు వద్దని ఆయనతో మనం బంధం ఏర్పరచుకొని ఆయన వదిలేసి ఎన్నిసార్లు మనం లోకంలో కలిసిపోలేదు? అలా కలవడం, మళ్ళీ రావడం, అలా వెళ్ళడం, అలా రావడం, అలా వెళ్ళడం, మళ్ళీ రావడం. ఈ భర్త ఎంత మంచి భర్త అంటే ఎన్నిసార్లు వచ్చినా స్వీకరిస్తున్నాడు. అలాంటి భర్తలు ఎక్కడైనా ఉంటారా? జనరల్గా అలాంటి భర్తలు ఉంటారా? ముఖం కూడా చూడరుగా. ఏదైనా తేడా వస్తే ముఖం కూడా చూడరు, పుట్టింటికి వెళ్ళి వదిలేసి వచ్చేస్తారు అంతే, నీకు నాకు సంబంధమే లేదని. ఈ భర్త ఎంత మంచివాడు. దినమెల్లా భార్య కోసం ఏం చేస్తున్నాడట? చేతులు చాచుతున్నాడు. కానీ సంఘమే ఏం చేస్తోంది? భర్తకి ద్రోహం చేస్తోంది. నీతోనే ఉంటాను పవిత్రంగా, పరిశుద్ధంగా అని చెప్పి తిరిగి లోకంతో స్నేహం చేసి దూరం అయిపోతున్న పరిస్థితి సంఘానిది. ఎప్పుడైతే క్రీస్తుకు దూరం అవుతుందో సంఘం ఎవరికి దగ్గర అవుతున్నట్టు చెప్పండి? అపవాదికి. సంఘం అంటే మనమే. మళ్ళీ మనం ఎప్పుడైతే ప్రభువుకు దూరం అయిపోతామో మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఎవరికి దగ్గర అవుతున్నట్టు? గుండె మీద చేసుకొని మనం మాట్లాడితే మన జీవితంలో బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అపవాదికి చోటు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా లేదా చెప్పండి? ఎన్ని ఉంటాయి? లెక్కలేనన్ని ఉంటాయి. అంటే లెక్కలేనన్ని సార్లు భర్తకు మనం ద్రోహం చేశాం. కానీ ఆ భర్తకు మనం ఏమిగా పిలువబడుతున్నాం? భార్యగా. భార్య అంటే సహకారి. భార్య అంటే ఏంటి చెప్పండి? సహకారి. ఈ సహకారి భర్తతో ఉండక, భర్త అంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఎవరు? ఉపకారి. అంతేనా? సంఘం అనే సహకారి భర్తనే, క్రీస్తు అనే ఉపకారితో ఉండకుండా ఎవరితో జతకట్టింది? అపకారితో. మన పాఠం ఏంటి? అపకారితో సహకారి. ఇప్పుడు చెప్పండి, ఎవరి అపకారితో సహకారి? ఫైనల్గా వచ్చాము. ఇప్పుడు స్టేషన్ మారింది. ఇప్పుడు చెప్పండి, అపకారితో సహకారి ఎవరింతకు? సంఘం అనకండి, ఇక మనమే. మనం అనకండి, ఇక అనాలి. నేనే అనుకోవాలి. ఎవరితో ఉండాలి మనము?
ఉపకారనే యేసు ప్రభుతో ఉండకుండా అపకారనే అపవాదికి చోటిచ్చి చరిత్రలో అపకారితో సహకారిగా నిలిచిపోతున్నాం ఈరోజు. 12 గ్రూపులు. మొదటి గ్రూప్ ఎక్కడుంది? ఏదేను వనంలో. చివరి గ్రూప్ ఎక్కడికి వచ్చింది? మన దగ్గరకు వచ్చింది. బండి, రైలు బండి ఏదేను వనం అనే మొదటి స్టేషన్లో స్టార్ట్ అయ్యి మన ఇంటి ముందుకు వచ్చి ఆగింది. అసలు ఆ టైటిల్ ఎందుకు ఇచ్చానో చెప్పనా? అపకారితో సహకారం ఎందుకు ఇచ్చానో చెప్పనా? అసలు అపకారితో సహకారం అంటే ఎవరు అని మీరు అడిగితే నాకు ఫస్టే తెలుసు ఆన్సర్ మీరే అని. కాకపోతే మీరు అని చెప్పితే మధ్యాహ్నం ఉండరు కనుక ఎవరెవరినో చూపిస్తూ ఎక్కడికెక్కడికో తీసుకొని వెళుతూ ఆవిడ చూడండి ఈయనని చూడండి అందరూ చూపించుకొని వచ్చేసరికి భలే 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 అనుకున్నారు. ఫైనల్గా అద్దం తీసుకొని వచ్చి మీ ముందు పెట్టిన. ఇక్కడ అద్దంలో ఎవరు కనపడుతున్నారు? మీరే. అసలు నా టార్గెట్టే మీరండి. హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు? మిమ్మల్ని చూపించడానికి, మనల్ని మనం చూడడానికి, అంతేనా? కాకపోతే ఏదైనా కూడా ఫైనల్ వరకు ఉంటేనే కదా థ్రిల్లింగ్ ఉండేది, అంతే కదా? నిజం. హవమ్మ దగ్గర మొదలైంది మన ప్రయాణం. మొదటి గ్రూప్లో ఆవిడ ఉంది. ఏంటి ఆవిడ పొరపాటు? విస్తరించి మాట్లాడింది. 2 ఎవరు? శారమ్మ, తొందరపాటు. 3 లోతు భార్య, ప్రాబ్లం, లోకాశలు. 4 లోతు కుమార్తెలు, యాకోబు కుమార్తె, ప్రాబ్లం, సొంత నిర్ణయాలు. 5 మైకా ప్రాబ్లం ఏంటి? భక్తుని కుటుంబంలో ఉంటూ భక్తి లేని జీవితం, దారుణం. 6 యజబెలు, అతల్య, తల్లి కూతుర్లు, పురుషులపై పెత్తనం, అధికార పిచ్చి, కన్నపిల్లలను చెడగొట్టుకోవడం. 7 నోవద్య, ఈవిడెవరు? దేవుని పనిలో ఉంటూ దేవుని పనికి అడ్డుపడడం. 8 యోబు గారి సతీమణి, ఆవిడేం తప్పు? దేవునిలో ఉంటున్నటువంటి భర్తను ఇబ్బంది పెట్టి శోధించడం, ఆయన దేవుని నుంచి బయటికి రప్పించే ప్రయత్నం చేయడం. 9 హేరోదియ, ఆవిడ ప్రాబ్లం ఏంటి? సేవకులంటే భయము లేక పాపములో ఉంటూ కన్న కూతురుని కూడా చెడగొట్టుకునే పరిస్థితి. 10 అననీయ, సప్పీరా, ముఖ్యంగా సప్పీరాని చూస్తున్నాం అక్కడ. ఏంటి ఆవిడ ప్రాబ్లం ఏంటి? డబ్బులు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి డబ్బును ప్రేమించారు, దాంతోపాటు అబద్ధాలు ఈజీగా ఆడుతున్నారు. 11 ఎంత మంచి భర్తను బాధ పెట్టినటువంటి ద్రోహిణి, విశ్వాసఘాతురాలిగా ఇశ్రాయేలీలు, యూదులు కనపడుతున్నారు. చివరికి వచ్చేసరికి 12వ గ్రూప్లో భర్తగా యేసుప్రభు కనపడుతుంటే భార్యగా మనమే. మళ్ళీ సంఘం అంటారు మీరు. ఫస్ట్ మనం, తర్వాతనే సంఘం. మనమే సంఘం కనుక ఇప్పుడు బోన్లో ఎవరు కనపడుతున్నారు మీకు? మనమే. నా ముఖం నాకు కనపడాలి, మీ ముఖం మీకు కనపడాలి కదా? చెప్పండి. ఆ టైటిల్ ఏమైనా బాగుందా? మనకు బాగుందా? అది ఎక్కడ బాగుంది? మనకేమైనా బాగుందా అంటున్నా. అపకారితో సహకారాన్ని పేరు మెడలో వేసుకుంటే బాగుంటుందా? మన మెడలో ఇది బాగోదు. ఆ ప్లేస్లో ఊ పెట్టి చదువుకోండి. ఇక ఆ ప్లేస్లో ఊ పెట్టండి. మన మెడలో ఏముండాలి? ఉపకారితో సహకారాన్ని చరిత్రలో నిలిచిపోవాలి, కానీ అపకారితో సహకారాన్ని బిరుదు, బురద మనకంటకూడదు. అంతేనా? ఉపకారి ఎవరు? మన కోసం ప్రాణం పెట్టిన యేసుప్రభు, ఆయనను పంపించిన తండ్రి, మనల్ని తండ్రి యొద్దకు నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు. వాళ్ళు మనకు ఉపకారులు. మన సహవాసం ఇప్పుడు ఎవరితో ఉండాలి? వారితో ఉండాలి. మన సహకారం ఎవరికి ఉండాలి? వారికి ఉండాలి. అంతేగాని పొరపాటును కూడా అపవాదికి చోటిస్తే మనం అపకారికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం. అంతేనా? వద్దు. మరి ఇప్పుడు మనం అపకారితో ఉండకుండా ఉపకారితో ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ చెప్పింది, మనం అపోస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి. మన వ్యక్తిగత జీవితం ఎప్పుడు భక్తిగా పెట్టుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఆ భయభక్తులు కలిగి వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని వదలకుండా సత్యవాక్యాన్ని అంటిపెట్టుకొని సహవాసంలో ఉంటూ ప్రభు బల్లలోని పరమార్థం మెరిగి బల్ల పుచ్చుకొనుచు
అనేక మందిని నీతి మార్గం అనుసరించి నడుచుకోవడానికి నడిపించే ఈ ప్రయత్నంలో, ఈ పనిలో నిరంతరము మరణ పర్యంతరం ఉంటే మనం ఉపకారితో సహకారులుగా ఉన్నట్టే. కానీ ఇందులో రాజీ పడితే అపకారితో సహకారులుగా ఎప్పటికీ నిలిచిపోవాల్సి వస్తుంది. అది మనకు ప్రమాదం. అదే మనల్ని నిత్యాగ్ని దండనకు, నిత్య శిక్షకు నడిపించే పరిస్థితి. అది జరగకుండా పరలోక ప్రాప్తులు అవ్వడానికి మనం ఎప్పుడు ఉపకారితో ఉందాం. అలాంటి సహకారులుగా దేవుని దృష్టిలో ఎప్పుడు నిలిచిపోదాం. అర్థమైంది కదా? ఈ మాటలన్నీ మన దైనందిన వ్యక్తిగత ప్రతిరోజు జీవితానికి ఔషధ మూలికలుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుచు ఇంతటితో ఈ అంశాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక: ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.